అనకాపల్లి జిల్లా యలమంచిలి నియోజకవర్గం పంచదార్ల గ్రామ దళితులు చేస్తున్న పోరాటానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అండగా నిలిచింది. దళితుల భూములను కబ్జా చేసేందుకు యత్నిస్తున్న జనసేన ఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమార్ తీరును నిరసిస్తూ వైఎస్ఆర్సీపీ నేతలు ధర్నా చేపట్టారు. 50 ఏళ్ల క్రితం దళితులకు కేటాయించిన భూములను కూటమి సర్కార్ లాక్కునే ప్రయత్నం చేయటం సరికాదన్నారు. హోంమంత్రి అనిత పక్క నియోజకవర్గంలోనే దళితులకు అన్యాయం జరుగుతున్నా ప్రశ్నించరా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. మాజీ ప్రభుత్వ విప్ వైఎస్ఆర్సీపీ యలమంచిలి నియోజకవర్గ సమన్వయకర్త కరణం ధర్మశ్రీ ఆధ్వర్యంలో అనకాపల్లి పార్లమెంటు నియోజకవర్గ సమన్వయకర్త బొడ్డేడ ప్రసాద్, మాజీ ఎమ్మెల్యే కంబాల జోగులు, వైఎస్ఆర్సీపీ నాయకురాలు నాగమల్లీశ్వరి దళితులకు సంఘీభావం తెలిపారు. చంద్రబాబు నాయుడుకి లోకేష్కి ఒకటే చెప్తున్నా, ఈ దళితుల భూములే మీకు కనిపించాయా? అమాయకులైనటువంటి దళితులపై ఎందుకు ఈ అక్కసు? వీళ్ళ కనీసం కాంపెన్సేషన్ కూడా ఇవ్వలేదు. నిజంగా కానీ ఈ భూమి అవసరం అనుకుంటే వీళ్ళకి నష్టపరిహారం చెల్లించి, ఇక్కడ భూమి తాలూకు విలువ 2 కోట్లు ఉంది ఎకరా. ఈ విలువ తగ్గ భూమిని కానీ లేదంటే 42 ఎకరాలు ఈ ప్రాంతంలోనే ఈ రెవెన్యూ పరిధిలో ఇవ్వండి. అదర్వైజ్ వీళ్ళకి నష్టపరిహారం చెల్లించి భూమి తీసుకున్న వాళ్ళు ముందుకు వస్తారు. ఎందుకంటే 33 కుటుంబాలు కడుపు కొడితే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో న్యాయ పోరాటానికి వాళ్ళ తరపు నుంచి మేము అందరం కూడా కోర్టుకి వెళ్ళి వాళ్ళకి రక్షణ కల్పించే విధంగా మేము న్యాయం చేసే వరకు కూడా పోరాటం చేస్తాం. భూమి లేని పేద దళిత కుటుంబాలకి ఆనాడు ప్రతి గ్రామంలో కూడా ఈ విధంగా భూములు ఇవ్వడం, భూమి హక్కు ఇవ్వడం, అలాగే ఆ భూమికి అన్ని రైట్స్ ఇచ్చు రైతు భరోసా ఇవ్వడం, అన్ని విధాలుగా ప్రభుత్వాలు చేస్తే ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మరి పేదవాళ్ళని కడుపు కొట్టి డబ్బున్న వాళ్ళకి భూములు ఇవ్వడం అనేది అలవాటు అయిపోయింది. అదేవిధంగా 90 పైసలు లీజులు ఇవ్వడం ఏంటి? సంపద సృష్టిస్తామని చెప్తున్న చంద్రబాబు నాయుడు గారు డబ్బున్నోడికే డబ్బు ఇచ్చి మరి ఎలా సంపద సృష్టిస్తాడు? విలువైన భూమి ఉంది కాబట్టి ఈ భూమి అక్రమంగా లాక్కొని ఇది వీళ్ళకేదో పక్కన పెట్టాలని ఆలోచిస్తున్నారు. అధికార మదం నెత్తికెక్కి ఇక్కడ ఉన్నటువంటి విజయ్ కుమార్ గారు అడ్డగోలుగా దళితుల భూములు లాక్కోవాలని చూస్తున్నారు. ఇక్కడ చంటి బిడ్డలు వేసుకొని దళిత మహిళలను కూడా చూడకుండా వాళ్ళ మీద ఎవరైతే మీకు ఒత్తాసు పలుకుతున్న వాళ్ళందరినీ పంపించి వాళ్ళ మీద దాడులు చేయించడం, వాళ్ళని బెదిరించడం చేస్తున్నారంట. విజయ్ కుమార్ గారు చెప్తున్నారు, మీరు ఇక్కడితో ఈ పని ఆపకపోతే రాబో రోజులలో నియోజకవర్గం నుంచి మిమ్మల్ని దళితులు తరిమి కొడతారన్న విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. అంతేకాకుండా ఇక్కడ చేస్తున్నటువంటి పనులు ఆపకపోతే రాబో రోజులలో జగన్మోహన్ రెడ్డి గారి దృష్టిలో ఆల్రెడీ ఈ విషయం ఉంది కాబట్టి మేము ఇక్కడికి వచ్చాం. అన్న వస్తే పరిస్థితి ఏందని మీ ఊహకే వదిలేస్తున్నా. ఇక్కడ పక్కనే హోంమంత్రి గారు పక్క నియోజకవర్గమే. ఇక్కడ నీ దళితులకి ఇంత అన్యాయం జరుగుతుంటే మాత్రం నోరు మెదపవు.